నాకైతే ఈ ఆర్‌బీ ఇంటీరియర్స్ వాళ్ళు చాలా బాగా చేసిర్రు. కాబట్టి వాళ్ళకు నేను 10కు 10 ఇస్తున్నా. వాళ్ళకు ఇగ చాలా నాకు సంతోషమైపోయింది. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఈ రోజు మనము 1994 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనం ఇక్కడ 3 BHK ఇంటీరియర్ డిజైన్, మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి సి బ్లాక్ లక్ష్మీ ఎంపీరియం మియాపూర్ లో ఉందండి. ఈ ప్రాజెక్ట్ లో మనం ఇక్కడ మాన్యువల్ హ్యాండ్ మేడ్ 3 BHK ఇంటీరియర్ డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్టే ట్యూన్. ఈ ప్రాజెక్ట్ లో మనము ఫాల్ సీలింగ్ చేయలేదండి, కేవలం వుడ్ వర్క్ మాత్రమే చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు టోటల్ వుడ్ వర్క్ గానీ, సీలింగ్ కి మ్యాచ్ అయ్యేలాగా వుడ్ వర్క్ డిజైన్స్ గానీ A to Z మన క్లయింట్ కి నచ్చేలాగా ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం లివింగ్ రూమ్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ లివింగ్ రూమ్ లో మనం ఇక్కడ ఎలాంటి ఫాల్ సీలింగ్ చేయలేదన్నమాట. ఈ టోటల్ ప్రాజెక్ట్ లో మనం ఫాల్ సీలింగ్ మాత్రం చేయలేదండి, కేవలం మనము వుడ్ వర్క్ మాత్రమే డిజైన్ చేయడం జరిగింది అనమాట. అందులో భాగంగా మనం ఇక్కడ లివింగ్ రూమ్ లో చూసుకుంటే మనము టీవీ యూనిట్ డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ టీవీ యూనిట్ డిజైన్ కి ఒక ప్రత్యేకత ఉందండి. ఎన్నో డిజైన్స్ మనం చూపించినా కూడా మన క్లయింట్ శంకర్ గారు వచ్చేసి ఏరి కోరి ఇదే డిజైన్ ని 3D లో వేపించుకొని మరీ ఇంప్లిమెంట్ చేయించుకున్నారు అనమాట. మా కస్టమర్ ఎలాంటి డిజైన్ మనకి ఇస్తారో అలాంటి డిజైన్ మాత్రమే మనం ఫైనల్ చేసి మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సార్ ఎలా అయితే కోరుకున్నారో అలానే మనం ఇక్కడ 100% అవుట్పుట్ ఇవ్వడం జరిగింది అనమాట. దాని ద్వారా మన క్లయింట్ చాలా హ్యాపీ అండ్ ఆల్సో మనం కూడా చాలా హ్యాపీ, మన క్లయింట్ హ్యాపీ ఉన్నందుకు. మీరు చూసుకోవచ్చు ఈ టీవీ యూనిట్ గురించి ఇప్పుడు నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. చూడండి ఈ టీవీ యూనిట్ లో మీరు చూసుకోవచ్చు దగ్గర మనము 3 కలర్ లామినేట్స్ అనేది వాడడం జరిగింది. ఒకటి వచ్చేసి హై గ్లాస్ లో వుడెన్ లామినేట్ అనేది వాడాము, ఇంకోటి వచ్చేసి మనము గ్రానైట్ ఫినిష్ ఉన్న లామినేట్ వాడడం జరిగింది, ఇంకో లామినేట్ వచ్చేసి మనం ఇక్కడ పాజిటివ్ వెయిట్ లామినేట్ అనేది ఇక్కడ వాడడం జరిగింది అనమాట. మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఏదైతే డిజైన్ చూసుకోవచ్చు టీవీ యూనిట్ టాప్ ప్యానల్ లో, అండ్ ఆల్సో రైట్ సైడ్ ఓపెన్ బాక్స్ చూసుకోవచ్చు. ఇందులో కూడా లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఏవైతే పెద్ద డాల్స్ గానీ అట్లాంటి ఏమైనా షోకేస్ గానీ ఇక్కడ మనము టీవీ యూనిట్ లో పెట్టుకోవచ్చు అనమాట. అండ్ టాప్ చూసుకుంటే మనకి ఒక లెడ్జ్ ఇచ్చామన్నమాట. ఆ లెడ్జెస్ కూడా చూసుకోండి, 2 లెడ్జెస్ ఇచ్చాము. ఒకటి వచ్చేసి వైట్ కలర్ లో ఇచ్చాము, ఇంకోటి వచ్చేసి వుడెన్ కలర్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇకపోతే మీరు చూసుకోవచ్చు ప్యానల్, టీవీ ప్యానల్ వచ్చేసి మనం ఇక్కడ ఏదైతే గ్రానైట్ ఫినిష్ ఉన్న లామినేట్ వాడామో అదే లామినేట్ వాడి ఇక్కడ మనము డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో బేస్ యూనిట్ చూసుకుంటే మనకి బేస్ యూనిట్, టీవీ యూనిట్ బేస్ యూనిట్ లో మనము దీని కౌంటర్ కూడా అనొచ్చు. ఇందులో మనం ఏం చేసామంటే 4 స్టోరేజ్ సంబంధించిన డ్రాస్ గానీ లేకపోతే డోర్స్ గానీ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మీరు ఏదైతే చూస్తున్న మధ్యలో వచ్చేసి మనము ప్రొఫైల్ సెటర్ తో ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టీవీకి ఉన్న రిమోట్ ఏదైతే ఉంటుందో అది యాక్సెస్ చేసుకోవడం కోసం ఇక్కడ గ్లాస్ ప్రొఫైల్ సెటర్ అనేది ఇక్కడ మనము దట్టు రోజ్ గోల్డ్ లో మనము ఫ్రేమ్ యూజ్ చేసి ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇదండి ఓవరాల్ గా టీవీ యూనిట్ లుక్. చూడండి ఒకసారి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా మనం ఇక్కడ టీవీ యూనిట్ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము, అండ్ ఆల్సో మనం ఇచ్చిన 3D ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు ఇక్కడ క్లిప్స్ చేస్తాను చూడండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మనం వేసిన 3D ఎలా ఉంది అండ్ మనకు వచ్చిన అవుట్పుట్ ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా గురించి మాట్లాడుకుందాం అండి. మీరు చూసుకోవచ్చు డైనింగ్ ఏరియా ఎంత పెద్దగా ఉందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కేవలం ఇది 1994 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ అండి, 3 BHK ఫ్లాట్ అనమాట. సో ప్రతి రూమ్ లైక్ ప్రతి ఏరియా చాలా వరకు మనకి స్పేషియస్ గా ఉండడం జరిగింది అనమాట. అందుకే మనకి డైనింగ్ యూనిట్ ఇక్కడ చాలా చిన్నగా కనిపిస్తుంది. సో మీరు చూసుకోవచ్చు ఈ డైనింగ్ యూనిట్ కూడా మనము ఎంట్రన్స్ లో, డైనింగ్ ఏరియా ఎంట్రన్స్ లో కూడా మనం ఒక ఆర్చ్ అనేది ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఈ డైనింగ్ యూనిట్ కూడా మనం చూసుకుంటే 2 కలర్ కాంబినేషన్ లో ఇక్కడ మనం డైనింగ్ యూనిట్ అనేది చేయడం జరిగింది. ఈ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు మనము ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం అనేది. అండ్ ఆల్సో బేస్ యూనిట్ లో మనం వాడిన కలర్ వచ్చేసి ఓషన్ బ్లూ కలర్ అండి. అండ్ ఆల్సో మనం ఏదైతే టాల్ యూనిట్ లో గానీ ఓవర్ హెడ్ లో గానీ వాడిన కలర్ వచ్చేసి మనకి వైట్ కలర్ అనమాట, దట్టు ఫస్ట్ వైట్ అది. అండ్ దీస్ ఆల్ లామినేట్స్ ఆల్ 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్స్ అనమాట. ప్రాజెక్ట్ మొత్తం మనం హై గ్లాస్ లామినేట్స్ వాడామండి, ఇంక్లూడింగ్ వుడెన్ షీట్ కూడా ఇక్కడ హై గ్లాస్ లోనే వాడడం జరిగింది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ డిజైన్ లో మీరు చూసుకుంటే టాల్ యూనిట్ లో ఏదైతే వుడెన్ ఫ్రేమ్ గ్లాస్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఓవర్ హెడ్ లో కూడా మీరు చూసుకుంటే వుడెన్
వుడెన్ ఫ్రేమ్ గ్లాస్ డోర్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఈ టైల్ డిజైన్ కూడా మన క్లయింట్ స్పెషల్ గా మన వెండర్స్ దగ్గరికి వెళ్ళి స్పెషల్ గా సెలెక్ట్ చేసుకొని మనకు సజెస్ట్ చేసిన టైల్స్ అండి. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ ప్రాజెక్ట్ లో గ్రనైట్ అండ్ టైల్స్ అన్ని మనమే చేపించడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు గ్రనైట్ కూడా మనం ఇక్కడ జెట్ బ్లాక్ గ్రనైట్ వాడడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో బేస్ యూనిట్ లో మనం మాట్లాడుకుంటే లాట్ ఆఫ్ స్టోరేజ్ అండ్ ఆల్సో మధ్యలో మనం ఏదైతే ఓపెన్ బాక్స్ ఇచ్చామో ఈ ఓపెన్ బాక్స్ లో కూడా మనము ఏదైనా అవన్ గానీ లేకపోతే గ్రైండర్ గానీ అలాంటివి ఏమైనా ఉంటే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మిగతాదంతా మనం స్టోరేజ్ రూపంలో ఇచ్చాం అనమాట. ఇందులో కూడా మనం ఒక 2 డ్రాస్ ప్రొవిజన్ అనేది కూడా మనము బేస్ యూనిట్ లో క్రాకర్ బేస్ యూనిట్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ఓవర్ హెడ్ లో చూసుకుంటే అన్ని వుడెన్ ఫ్రేమ్ గ్లాస్ షట్టర్స్ కాబట్టి ఇందులో మనం చూసుకుంటే వుడెన్ షెల్ఫ్స్ అని మనం పెట్టడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో లైటింగ్ ప్రొవిజన్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ హ్యాండిల్ పరంగా మాట్లాడుకుంటే నాబ్స్ అండ్ 4-inch హ్యాండిల్స్ అనేది ఇక్కడ మనం వాడడం జరిగింది. తట్టు బ్లాక్ కలర్ లోనే మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. అండ్ 4-inch హ్యాండిల్స్ మీరు చూసుకోవచ్చు బేస్ యూనిట్ లో వాడాము. అండ్ ఆల్సో 6-inch హ్యాండిల్స్ వచ్చేసి టాయిలెట్ లో వాడాము. అండ్ నాబ్స్ వచ్చేసి డ్రాస్ కి వాడాము అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా మనం డిజైన్ చేసామనేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మీకు నేను చూపించడం జరుగుతుందన్నమాట మన స్క్రీన్ పైన. అండ్ 3D అండ్ 2D కూడా మనము ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసామనేది కూడా మనకి ఇక్కడ మీకు స్క్రీన్ మీద నేను చూపించడం జరుగుతుంది చూడండి. సో ఇప్పుడు మనము డైనింగ్ ఏరియా ఎంట్రన్స్ లో మనకి ఇక్కడ బెడ్రూమ్ ఎంట్రన్స్ లో కూడా మనకు ఒక వ్యానిటీ ఉందన్నమాట. అండ్ బెడ్రూమ్ అండ్ కామన్ వాష్రూమ్ ఎంట్రన్స్ ఇక్కడ. సో ఈ వ్యానిటీ కూడా మనం ఏ విధంగా డిజైన్ చేసామనేది చూసుకోవచ్చు మనం ఇక్కడ. సేమ్ మన డైనింగ్ ఏరియాలో ఉన్న కాన్సెప్ట్ లోనే మనం ఇక్కడ 2 కలర్ కాన్సెప్ట్ లోనే మనం ఇక్కడ డైనింగ్ యూనిట్ కాన్సెప్ట్ లోనే మనం ఇక్కడ వ్యానిటీ అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి బ్లూ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ లో ఇక్కడ మనం వ్యానిటీ యూనిట్ అనేది చేయడం జరిగింది అనమాట. బేస్ యూనిట్ చూసుకోవచ్చు మనకి స్టోరేజ్ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బేస్ యూనిట్ పైన మనం ఇక్కడ గ్రనైట్ వేసి షోషింగ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఓవర్ హెడ్ లో చూసుకుంటే మనకి అడిషనల్ గా ఇంకొక స్టోరేజ్ ఇచ్చాము సేమ్ కలర్ కాంబినేషన్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో మీరు చూసుకుంటే మనకి ఒక మిర్రర్ అనేది మనము ఎల్ఈడి మిర్రర్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫుల్ వాల్ ఏదైతే మిగిలిపోయిన వాల్ ఏదైతే ఉందో అదర్ దాన్ దిస్ బాక్సెస్ ఇక్కడ మనం ఏం చేసామంటే ఫుల్ టైలింగ్ అనేది ఇక్కడ మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం కిచెన్ గురించి మాట్లాడుకుందాం అండి. కిచెన్ చూసుకుంటే మనము సేమ్ డ్యూయల్ టోన్ కాంబినేషన్ లో ఇక్కడ మనం కిచెన్ డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనం చూసుకుంటే ఈ లైట్ కలర్ ఏదైతే మీకు కనిపిస్తుందో కలర్ బ్లూ కలర్ వచ్చేసి మనం అది ఓషన్ బ్లూ కలర్ అనేది ఇక్కడ వాడామన్నమాట. సేమ్ మన క్రాకర్ లో ఏదైతే వాడామో అదే బ్లూ కలర్ ఇక్కడ వాడాము. అండ్ ఓవర్ హెడ్ అండ్ టాప్ లాఫ్ట్ లో వచ్చేసి మనం ఇక్కడ వైట్ కలర్ అనేది వాడడం జరిగింది. అది కూడా ఫాస్ట్ వైట్ 1 mm థిక్నెస్ అనేది వాడడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఓవర్ హెడ్ మనము ఏ విధంగా డిజైన్ చేసామనేది. ఓవర్ హెడ్ లో మనం చూసుకుంటే ఒక వాటర్ ప్యూరిఫై ఒక స్టోరేజ్ ఇచ్చి ఇంకొక డోర్ లో వచ్చేసి మనకి వుడెన్ ఫ్రేమ్ షటర్ ఇచ్చి ఇంటర్నల్ గా వుడెన్ షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో బేస్ యూనిట్ లో కూడా మనం చూసుకోవచ్చు టోటల్ బేస్ యూనిట్ లో ఏ విధంగా డిజైన్ చేసామనేది. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండిల్ లెస్ ప్రొవిజన్ అనేది ఇచ్చామన్నమాట. జీ ప్రొఫైల్ బ్లాక్ కలర్ యూజ్ చేసి. అండ్ ఆల్సో షింక్ అంటే బేస్ యూనిట్ లో మనము ప్రాపర్ గా ఎల్ షేప్ లో డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనకి షింక్ కింద ఏ విధంగా మనం ఇక్కడ స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చామనేది మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ ప్రాజెక్ట్ లో మనం ఇక్కడ టాండమ్స్ వాడడం జరిగింది అనమాట. ఈ టాండమ్స్ లో కూడా మనం చూసుకుంటే ఒక కట్టర్ ఇవ్వడం జరిగింది, తాళి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఒక ప్లెయిన్ టాండమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో యూజ్ చేసిన హార్డ్వేర్ వచ్చేసి ఎప్కో అనమాట. అన్ని సాఫ్ట్ క్లోజింగ్ హార్డ్వేర్ మనం వాడాము. లీవ్ స్మార్ట్ బై ఎప్కో అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. హింజెస్ గానీ టెలిస్కోపిక్ ఛానల్స్ గానీ టాండమ్స్ గానీ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఎప్కో నుంచి వాడడం జరిగింది. అండ్ ఆల్సో ఒక పులోట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. బాటిల్ పులోట్ ఇది వచ్చేసి మనం SS లో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బాటిల్ పులోట్ కూడా మనం బటర్ఫ్లై నుంచి తీసుకోవడం జరిగింది అనమాట. అండ్ కార్నర్ మీరు చూసుకోవచ్చు చాలా వరకు స్పేస్ మనకి యూటిలైజ్ అయ్యేలాగా మనం ఇక్కడ ఎల్ కార్నర్ షట్టర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇంకొక అడిషనల్ గా ఒక బాక్స్ మనది డిజైన్ చేసి ఈ విధంగా మనము ఎగ్జిక్యూట్ చేసాం ఎల్ షేప్ లో మనకి. సో మాక్సిమం స్పేస్ అనేది ఇక్కడ మనకి యూటిలైజ్ అవుతుంది అనమాట. అండ్ ఓవర్ హెడ్ లో కూడా మనకి ఎంత వరకు మనకి ప్లేస్ దొరికితే అంత వరకు మనం బాక్సెస్ అనేది పెట్టడం జరిగింది అనమాట. అండ్ కొన్ని ఓపెన్ బాక్సెస్ కూడా పెట్టడం జరిగింది ఓవర్ హెడ్ లో. ఏదైనా ఇమీడియట్ యాక్సెస్ కోసం మనము ఎవ్రీ డైలీ యూజ్ చేసుకునే అందులో పెట్టుకోవచ్చు కాబట్టి అందులో ఓపెన్ బాక్స్ అనేది పెట్టడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు వుడెన్ ఫ్రేమ్ షట్టర్స్ ఈ విధంగా ఇచ్చామనేది గ్లాస్ షట్టర్స్. అండ్ ఆల్సో టైల్ కూడా చూడండి మనము డిజిటల్ టైల్ అనేది మనము ఇక్కడ వేయడం జరిగింది అనమాట. మన క్లయింట్ సజెషన్ ప్రకారం ఇక్కడ డిజిటల్ టైల్ అనేది మనము వేయడం జరిగింది అనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ గ్రానైట్ వచ్చేసి బ్లాక్ కలర్ గ్రానైట్ ఇది కూడా మనం ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో రియర్ గా అంటే కిచెన్ రియర్ యూనిట్ వచ్చేసి మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కూడా ప్లెయిన్ గా కాకుండా మాక్సిమం స్పేస్ ఉండేలాగా మనం ఇక్కడ ప్లస్ కిచెన్ డ్యూయల్ టోన్ ని మ్యాచ్ చేసేలాగా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సేమ్ మనం
ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ ఒక స్టెప్ అనేది ఇచ్చామన్నమాట. కొంతవరకు మనకి అడిషనల్ గా డిజైన్ లుక్ బాగుంటుంది అండ్ ఆల్సో స్పేషియస్ గా ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో రియర్ యూనిట్ అది వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా పిలుచుకొని దానికి ఒక స్టెప్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో మీరు బిఫోర్ ఏ విధంగా ఉంది, ఆఫ్టర్ ఏ విధంగా ఉంది అనేది ఒక క్లిప్ వేస్తాను చూడండి. అండ్ ఆల్సో 3D అండ్ 2D విజువలైజేషన్ కూడా మీరు ఇక్కడ ఈ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్ కూడా మనం ఫుల్ స్పేషియస్ గా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ మీరు చూసుకుంటే యూ షేప్ లో ఏదైతే లాఫ్ట్ ఏదైతే ఉందో యూ షేప్ లో ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు యూ షేప్ లో లాఫ్ట్ ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ స్పేషియస్ అంటే మాక్సిమం సీజనల్ థింగ్స్ ఏదైనా ఉంటాయి అన్ని మనము లాఫ్ట్ లో పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి కిచెన్ లోనే ఇక్కడ మనం ఇక్కడ పూజా మందిర్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ పూజా మందిర్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఎక్స్టర్నల్ గా మనము 12mm టఫ్ అండ్ డోర్స్ అనేది పెట్టడం జరిగింది. అది కూడా మనము శాండ్ ఇచ్చింగ్ డిజైన్ తో మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. ఇంటర్నల్ గా చూసుకుంటే మనం ఇక్కడ CNC జాలీ కటింగ్ తో ఒక డిజైన్ అనేది మనము చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఓవరాల్ గా మీరు ఇంటర్నల్ గా స్టోరేజ్ పరంగా మాట్లాడుకుంటే మనం పూజా మందిర్ లో మనం బేస్ యూనిట్ లో కూడా మనకు చాలా వరకు స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ప్రసాదం ట్రే గానీ, డ్రా గానీ అండ్ ఆల్సో షట్టర్ స్టోరేజ్ ఇవన్నీ చాలా వరకు మనం ఇవ్వడం జరిగింది. అండ్ వైట్ కలర్ లామినేట్ అనేది మనం పూజా మందిర్లో వాడడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు పూజా మందిర్ మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం అనేది క్లియర్ గా ఈ వీడియోలో మీకు నేను చూపించడం జరుగుతుంది. అండ్ ఆల్సో లైటింగ్ ప్రొవిజన్ కూడా మనం ఇక్కడ పూజా మందిర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ గురించి మాట్లాడుకుందాం రండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే ఇక్కడ స్వింగ్ వార్డ్రోబ్ ప్రొవిజన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ఈ స్వింగ్ వార్డ్రోబ్ కూడా మీరు చూసుకోవచ్చు రాయల్ బ్లూ అండ్ ఫాస్టీ వైట్ కాంబినేషన్ లో మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఈ లామినేట్స్ కూడా మనకి 1mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్స్ మనకి వాడడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్ కూడా మనము లైనర్ వాడామండి. మనం వైట్ కలర్ షీట్ ఎక్కడ వాడలేదన్నమాట. మన ప్రాజెక్ట్స్ లో మాక్సిమం లైనరే మనము ప్రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట. కస్టమర్ సజెస్ట్ చేస్తే తప్ప మనం వైట్ కలర్ లామినేట్ వాడమన్నమాట. మీరు చూసుకోవచ్చు డిజైన్ పరంగా కూడా మనం చూసుకోవచ్చు 2 లామినేట్స్ మనం అటాచ్ చేసే మధ్యలో ఇక్కడ టీ పట్టి అనేది పెట్టడం జరిగింది. అది కూడా గోల్డెన్ టీ పట్టి 9mm థిక్నెస్ ఉంది పెట్టడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఓవరాల్ గా ఈ డోర్స్ కూడా అన్ని మనం చూసుకుంటే సాఫ్ట్ క్లోజింగ్ డోర్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇంటర్నల్ గా కూడా మీరు చూసుకోవచ్చు లాట్ ఆఫ్ డ్రాస్ ఉన్నాయి. అండ్ సెల్ఫ్స్ పరంగా మనం చూసుకుంటే చాలా వరకు స్టోరేజ్ అనేది ఈ వార్డ్రోబ్ లో మనకి దొరుకుతుంది అనమాట. అండ్ ఆల్సో ఈ డిజైన్ ఏదైతే వైట్ అండ్ రాయల్ బ్లూ డిజైన్ మీరు చూసుకోవచ్చు. అండ్ మనం చేసిన ఈ జిగ్జాగ్ డిజైన్ కూడా చాలా వరకు ఈ మాస్టర్ బెడ్రూమ్ ని ఎలివేట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో లాఫ్ట్ చూసుకోవచ్చు. మనం సేమ్ వైట్ కలర్ లామినేట్ వాటి మనము లాఫ్ట్ డోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇంకొక యూనిట్ వచ్చేసి మనకి ఏదైతే మనం మాస్టర్ బెడ్రూమ్ లో మనం వాడామో ఏదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ లో డిజైన్ చేసామో అది వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ అనమాట. సో డ్రెస్సింగ్ యూనిట్ చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఓవర్ హెడ్ వచ్చేసి మనము రిమూవబుల్ సెల్ఫ్స్ ఇచ్చాము. అండ్ ఆల్సో డోర్ కే ఈ అవల్ షేప్ మిర్రర్ పెట్టాము. అండ్ బేస్ యూనిట్ చూసుకోవచ్చు ఒక డ్రా ఇవ్వడం జరిగింది. అండ్ సేమ్ లెవెల్లో ఇంకా షట్టర్ స్టోరేజ్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనకి మాక్సిమం 2x7 సైజ్ లో ఎంత వరకైనా థింగ్స్ దాంట్లో మనకి వచ్చేలాగా కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఓవరాల్ గా మనకి మాస్టర్ బెడ్రూమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉంది, దాని తర్వాత మనం ఎలా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం అనేది ఈ వీడియోలో మీకు నేను ఇక్కడ క్లిప్స్ వేసి నేను మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది. అలాంగ్ విత్ 3Ds అనమాట. మీరు చూసుకోవచ్చు మనం ఏ విధంగా ముందు డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం అనేది. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మీరు చూసుకోవచ్చు సేమ్ ఒక వార్డ్రోబ్ అనేది ప్రొవైడ్ చేసాం. ఇందులోనే మనం ఒక సైడ్ కి ఒక రైట్ సైడ్ కి ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ వార్డ్రోబ్ లో కూడా మీరు చూసుకోవచ్చు 4 డోర్ వార్డ్రోబ్ చేసాము. అండ్ డిజైన్ పరంగా కూడా మాట్లాడుకుంటే ఈ లైట్ బ్లూ అండ్ వైట్ అనే కాంబినేషన్ లోనే మనం ఇక్కడ పోవడం జరిగింది అనమాట. మాక్సిమం ఈ ప్రాజెక్ట్ లో మనము మాక్సిమం బ్లూ కి దగ్గర ఉన్న కలర్స్ మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. మీరు చూసుకుంటే ఇంటర్నల్ గా కూడా స్టోరేజ్ చూసుకోండి, షెల్ఫ్ పరంగా చూడండి, ఈ డిజైన్ చూడండి. అండ్ ఆల్సో డ్రెస్సింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మనకి వార్డ్రోబ్ లోనే ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఉంది కాబట్టి దానికే మనం మిర్రర్ పెట్టడం జరిగింది అనమాట. ఇందులోనే మనము బేస్ యూనిట్ లో డ్రాస్ ఇవ్వడం జరిగింది, షట్టర్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ పక్కన ఎవ్రీడే యాక్సెస్ కోసం మనం ఒక ఓపెన్ లాంగ్ యూనిట్ అనేది కూడా మనకి డ్రెస్సింగ్ యూనిట్ లో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో లాఫ్ట్ లో కానీ లేకపోతే మన డోర్స్ కానీ మనం ఇక్కడ హ్యాండిల్ వాడడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు హ్యాండిల్ కూడా ఇక్కడ మనము బ్లాక్ కలర్ లో వాడడం జరిగింది. అండ్ ఆల్సో డిజైన్స్ కూడా చూడండి చాలా కొత్తగా మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఓవరాల్ గా మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉంది, దాని తర్వాత మనం ఎలా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం అనేది ఈ వీడియోలో మీకు నేను ఇక్కడ క్లిప్స్ వేసి నేను మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది. అలాంగ్ విత్ 3Ds అనమాట. మీరు చూసుకోవచ్చు మనం ఏ విధంగా ముందు డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం అనేది. సో ఇప్పుడు మనము గెస్ట్ బెడ్రూమ్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ కలర్ ప్యాటర్న్ అనేది మనము ఇందులో వాడామన్నమాట. ఈ కలర్ ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు కోబల్ స్టోన్ అండ్ వైట్ ఫాస్టీ వైట్ లామినేట్ అనేది ఇక్కడ వాడు. ఇది కూడా హై గ్లాస్ అండ్
కానీ 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్ కానీ కొంచెం కలర్ కాంబినేషన్ అనేది ఈ బెడ్రూమ్ లో మనం చేంజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇంటర్నల్ గా మనం చూసుకోవచ్చు చాలా వరకు డ్రా స్టోరేజ్ కానీ షెల్ఫ్ స్టోరేజ్ కానీ చాలా వరకు మనం ఇక్కడ ఈ వార్డ్రోబ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ వార్డ్రోబ్ స్పెషల్ ఏంటంటే అన్ని బెడ్రూమ్ లో మనకి స్వింగ్ వార్డ్రోబ్ ఉంటే ఇది వచ్చేసి మనకి స్లైడింగ్ వార్డ్రోబ్ అనమాట. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్ కూడా మనకి సాఫ్ట్ క్లోజింగ్ అవుతుంది అనమాట. ఈ మెకానిజం వచ్చేసి మనము లీస్మార్ట్ ఎప్కో నుంచి రివర్సిబుల్ ట్రాక్ అనేది వాడడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో షెల్ఫ్స్ కూడా మనం ఇంటర్నల్ గా రిమూవబుల్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్లైడింగ్ ట్రాక్ అండ్ ఆల్సో ఈ డోర్స్ కూడా మనము 3.5 feet విడ్త్ కంటే పెద్దవి ఉంటాయి అనమాట. సో మాక్సిమం మనకి డోర్స్ కూడా చాలా అందంగా కనిపించడం జరుగుతుంది. అండ్ ఆల్సో డిజైన్ త్రూ మనం చూసుకుంటే టీ పట్టీస్ కానీ ఇవన్నీ చూసుకుంటే చాలా వరకు మనకి ఈ డిజైన్ బాగా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ఈ వార్డ్రోబ్ కి మనం పక్కన ఏం చేసామంటే ఇంకొక స్వింగ్ వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట అటాచబుల్ గా. ఇందులో చూసుకుంటే మనం టూ డోర్ వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డోర్స్ లోపల మీరు చూసుకోవచ్చు రిమూవబుల్ సెల్ఫ్స్ ఇచ్చాము. అండ్ ఆల్సో ఒక్క డోర్ కి ఏం చేసామంటే మిర్రర్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. సో దీన్ని మనం వార్డ్రోబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో డ్రెస్సింగ్ సంబంధించింది కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మిర్రర్ ఉంది కాబట్టి. సో దీన్ని ఒక డ్రెస్సర్ వార్డ్రోబ్ అని కూడా మనం అనొచ్చు అనమాట. సో టీ పట్టీస్ తో ఈక్వాలిటీ గా మనం ఒక డిజైన్ చేసి ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు లాఫ్ట్ లో కూడా మనము ఏ విధంగా వాడాము. అండ్ కన్సీల్డ్ హ్యాండిల్స్ అనేది మనం ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ లో వాడడం జరిగింది. అండ్ మీరు చూసుకుంటే ఒక ఫోల్డబుల్ యూనిట్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఆఫీస్ పరంగా కానీ స్టడీ పరంగా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఓవరాల్ గా మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉంది, దాని తర్వాత మనం ఎలా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం అనేది ఈ వీడియోలో మీకు నేను ఇక్కడ క్లిప్స్ వేసి నేను మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది. అలాంగ్ విత్ 3Ds అనమాట. మీరు చూసుకోవచ్చు మనం ఏ విధంగా ముందు డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం అనేది. అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనము షూరాక్ గురించి మాట్లాడుకుందాం అండి. షూరాక్ వచ్చేసి మనం 3 door షూరాక్ చేసాము. అండ్ ఆల్సో ఒక సిట్అవుట్ చేసాము. ఆ సిట్అవుట్ లో కూడా మనం ఒక స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ అన్ని డోర్లకు మనం వెంట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ డోర్స్ కి పైన గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే బ్లాక్ కలర్ హ్యాండిల్స్ అనేది కూడా మనం ఇక్కడ ఈ షూరాక్ లో ఇవ్వడం జరిగింది. ఈ షూరాక్ మొత్తం మనము వైట్ కలర్ లామినేట్ వాడడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో లెగ్స్ అనేది కూడా మనం ఇక్కడ షూరాక్ లో పెట్టడం జరిగింది అనమాట. సో ఇప్పటి వరకు ఈ 3 BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా మనము డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చెప్పినట్టు అనుకుంటున్నానండి. సో అసలు మన క్లయింట్ ఏమనుకుంటున్నారు అనేది మన క్లయింట్ మాటల్లో తెలుసుకుందాం. సో శంకర్ గారు మన క్లయింట్ అండి. సో శంకర్ గారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. మేము ఆన్లైన్లో చూసి ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్లో చూసి వాళ్ళ యొక్క అన్ని రివ్యూస్ అన్ని చూసి చాలా బాగుందని చెప్పి మేము వచ్చి కన్సల్ట్ అయ్యాము. కన్సల్ట్ రవి గారు వాళ్ళు చాలా ఫాస్ట్గా మాకు అనుకున్న టైం కన్నా 2 రోజులు ముందే ఇచ్చారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగున్నది. మాకు అనుకున్న కొటేషన్ కూడా వాళ్ళు ఇచ్చారు. దాన్ని చాలా వాళ్ళ రెస్పాన్స్ అయితే బాగానే ఉన్నది. మనము అనుకున్న దానికన్నా మాకు ఇంకెక్కువనే మంచి రెస్పాన్సే ఇచ్చారు. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నాకు రెస్పాన్స్ అయ్యి అన్నీ అనుకూలంగా చేశారు. 3Dకి అయితే డబ్బులు తీసుకోలేదు, వాళ్ళు ఫ్రీగా చేశారు. వాళ్ళ 3D ఎట్లా వచ్చిందో సేమ్ అట్లనే మా ఇంటీరియర్స్ మొత్తం డిజైన్స్ అన్నీ అట్లే సేమ్ వచ్చినాయి. చాలా బాగా చేశారు. నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మేము అంటే చాలా పర్ఫెక్ట్గా చేశాడు వర్క్ మాత్రం. వాళ్ళు సూపర్వైజర్స్ కానీ కార్పెంటర్స్ కానీ మేము ఎప్పుడు వచ్చినా చేసినా ఏమన్నా అడిగినా కానీ రెస్పాన్స్తో చేసి మంచి హెల్ప్ కానీ ఏమన్నా ఇట్లా చేయాలంటే అట్లా చేస్తాం సార్ అట్లా చేద్దామని చాలా పర్ఫెక్ట్గా చేశారు. వాళ్ళు కూడా మాకు అనుకూలంగా అన్ని సజెషన్స్ కూడా ఇచ్చి చేసారు. అన్ని వర్క్స్ చాలా మంచి నీట్గా చేపించారు. సూపర్వైజర్ కూడా కార్పెంటర్స్ కూడా చాలా మంచిగా నైస్గా చేశారు. వర్క్ చాలా బాగుంది. నాకైతే ఈ ఆర్బీ ఇంటీరియర్స్ వాళ్ళు చాలా బాగా చేసారు. కాబట్టి వాళ్ళకు నేను 10కు 10 ఇస్తున్నా. వాళ్ళకు ఇక చాలా నాకు సంతోషం అయిపోయింది. ఎందుకంటే నాకు ఒక 2 రోజులు మేము అనుకున్న దానికన్నా 2 రోజులు ముందే ఇచ్చారు వాళ్ళు. ఆర్బీ ఇంటీరియర్స్ వాళ్ళు నేను అంతా వేరే కాడ ఎవరెవరినో చూసినా కానీ అట్లా ఎవరు చేయలేదు. వీళ్ళు చాలా మంచి రెస్పాన్స్గా మంచి తొందరగా మాకు 2 days ముందే అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం 2 రోజుల ముందే ఇచ్చేసి అంటే నాకైతే చాలా సంతోషం అయింది. వాళ్ళకు నేను 10కు 10 ఇస్తున్నా వాళ్ళకు. సో మన క్లయింట్ శంకర్ గారు ఏ విధంగా సాటిస్ఫై అయ్యారు అనేది సార్ మాటలోనే మీరు విన్నారు కదా. మీకు కూడా ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మన ఫోన్ నెంబర్ కి రీచ్ అవ్వండి. మన ఆఫీస్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి Wednesday to Monday మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మనం ఓపెన్ అండి. Tuesday మాత్రం మనం క్లోజ్ అనమాట. దయచేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మీకంటూ ఒక పర్టికులర్
పర్టికులర్ ఇంటీరియర్ డిజైనర్ కేటాయించి ఫ్రీ కన్సల్టెన్సీతో మీకు ప్రాపర్ ఎస్టిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంక్లూడింగ్ 3D కూడా మేము ఇస్తాం. ఒక కొంత టైం తీసుకొని ఎస్టిమేషన్ తో పాటు మీకు 3D కూడా చూపించడం జరుగుతుంది అనమాట. సో దయచేసి మీరు మన డిస్క్రిప్షన్ లో ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వస్తే కంపల్సరీ మీకంటూ ఒక పర్టికులర్ టైం అనేది ఫిక్స్ చేసి ఒక ప్రాపర్ డిజైనర్ తో మీకు నచ్చేలాగా డిజైన్ చేయించుకునేలాగా మనం 100% ప్రయత్నం చేస్తాం అనమాట. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ చేయండి అనమాట. థ్యాంక్ యూ. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్, సైనింగ్ ఆఫ్.